Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to have a look on previous public examination questions, that too 4 mark questions from second chapter respiration from class 10 biology. So చాప్టర్ 2 రెస్పిరేషన్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి ప్రీవియస్ ఇయర్స్లో అనేవి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ 1 and 2 మార్క్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో చూడండి. పక్క నేను ఇయర్ కూడా మెన్షన్ చేశాను, అబ్జర్వ్ చేయండి. రైట్ అబౌట్ రెస్పిరేషన్ ఇన్ మ్యాంగ్రూవ్స్ అట్ గ్రో ఇన్ మార్షీ ల్యాండ్స్. సో మార్షీ ల్యాండ్స్ అంటే సీ షోర్స్కి రివర్ షోర్స్కి దగ్గరలో ఉండే ఏరియాస్ని మార్షీ ల్యాండ్స్ అని పిలుస్తాం. అంటే ద ఏరియా ఆర్ ద సాయిల్ విచ్ ఈస్ క్లాగ్డ్ విత్ వాటర్తో నిండిపోయి ఉన్న సాయిల్తో ఉన్న ల్యాండ్స్ని మార్షీ ల్యాండ్స్ అని పిలుస్తాము. దట్ మీన్స్ ద ప్లేసెస్ విచ్ ఆర్ నియర్ టు సీ షోర్స్ అండ్ రివర్ షోర్స్. సో వీటికి దగ్గరలో పెరిగే ప్లాంట్స్ని మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అని పిలుస్తాం. వీటిలో రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది? వై? బికాస్ ద రూట్స్ ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ లోపల ఉంటాయి కదా. సో ఎలా రెస్పిరేషన్ తీసుకుంటాయని అడుగుతున్నాడు. ఏం చేస్తాయి? దీస్ ప్లాంట్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద మార్షీ ల్యాండ్స్ ప్రొడ్యూసెస్ సమ్ రూట్స్ కాల్డ్ యాజ్ ఏరియల్ రూట్స్ ఆర్ రెస్పిరేటరీ రూట్స్ ఆర్ న్యూమాటోఫోర్స్ ఆర్ నీస్. సో 4 నేమ్స్ ఒకటే, ఏరియల్ రూట్స్ ఆర్ న్యూమాటోఫోర్స్ ఆర్ నీస్ అని పిలుస్తాం, ఆర్ రెస్పిరేటరీ రూట్స్ అని పిలుస్తాం. ఏం చేస్తే దే విల్ ప్రొడ్యూస్ దీస్ ఏరియల్ రూట్స్ అప్ అబోవ్ ద సాయిల్ పైకి పెంచుతాయి అన్నమాట. యూజువల్లీ రూట్స్ గ్రో ఇంటూ ద సాయిల్ లోపలికి గ్రో అవుతాయి కదా రూట్స్. బట్ ఇక్కడ ఏమవుతాయంటే ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ దే విల్ గ్రో అబోవ్ ద సాయిల్ పైకి గ్రో అవుతాయి. వీటిని మనం ఏరియల్ రూట్స్ అని పిలుస్తాము. సో దే విల్ టేక్ డైరెక్ట్లీ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్లో నుంచి ఆక్సిజన్ని ఈ రూట్స్ తీసుకుని ప్లాంట్స్కి ఇస్తాయి అనమాట. సో అలా రెస్పిరేషన్ తీసుకుంటాయి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. ఇది 4 మార్క్ క్వశ్చన్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హియర్ వన్ ఎక్స్పెరిమెంట్ వాజ్ గివెన్. హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. దాని గురించి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఏంటి ఎయిమ్? హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ వాట్ చేంజ్ డు యూ అబ్జర్వ్ ఇన్ థర్మామీటర్ రీడింగ్? సో ఇక్కడ మనకి థర్మామీటర్ రీడింగ్లో ఏం చేంజ్ వస్తుంది? రైజ్ ఇన్ థర్మామీటర్ లెవెల్. సో మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ యువర్ ఒపీనియన్ వేర్ డిడ్ దిస్ హీట్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది హీట్ అంటే? ఫ్రమ్ జర్మినేటింగ్ సీడ్స్. వై? బికాస్ దే పర్ఫార్మ్డ్ రెస్పిరేషన్. జర్మినేటింగ్ సీడ్స్ ఏం చేయాలి? రెస్పిరేషన్ చేసుకుని హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హీట్ వల్లనే ఇక్కడ ఏమవుతుంది? థర్మామీటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాట్ ప్రికాషన్స్ షుడ్ వి టేక్ వైల్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ద బల్బ్ ఆఫ్ థర్మామీటర్ మస్ట్ బీ ఇన్ ద సీడ్స్, జర్మినేటింగ్ సీడ్స్ లోపలికి డిప్ చేసి పెట్టాలి బల్బ్ ఆఫ్ థర్మామీటర్ని. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ కరెక్ట్ రీడింగ్. నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు కీప్ ద కార్క్ టైట్గా ఉంచాలి టు ప్రివెంట్ ద ఎస్కేప్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్లాస్క్. నెక్స్ట్ ఇంకా వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ జర్మినేటింగ్ సీడ్స్, నాట్ డ్రై సీడ్స్. వై? బికాస్ డ్రై సీడ్స్ విల్ నాట్ పర్ఫార్మ్ రెస్పిరేషన్. సో ఇవి ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూ హ్యావ్ కండక్టెడ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్పెరిమెంట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. అబ్జర్వ్ చేసి కింద ఆన్సర్స్ చేయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ ప్రూవ్ బై కండక్టింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఈ ఎక్స్పెరిమెంట్తో మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము? హీట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వై షుడ్ యూ హీట్ గ్లూకోజ్ సొల్యూషన్? ఎందుకు గ్లూకోజ్ సొల్యూషన్ హీట్ చేస్తున్నారు అంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఇట్. గ్లూకోజ్ C6H12O6 అందులో ఆక్సిజన్ ఉంది. బట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎనరోబిక్ కండిషన్స్ అంటే ఆక్సిజన్ లేకుండా చేయాలనుకుంటున్నాం. అందుకని ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫస్ట్ రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ గ్లూకోజ్ సొల్యూషన్ బై హీటింగ్ ఇట్. నెక్స్ట్ సి, హౌ డూ యూ కన్ఫర్మ్ దట్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్ ఫ్రమ్ హీటింగ్? సో మనం హీట్ చేశాక ఆక్సిజన్ గ్లూకోజ్లో లేదు అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే బై యాడింగ్ డైఅజన్ గ్రీన్ సొల్యూషన్ ఆర్ జానస్ గ్రీన్ బే సొల్యూషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ ఇట్ హ్యాస్ ఆక్సిజన్, లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నా సరే డైఅజన్ గ్రీన్ సొల్యూషన్ విల్ టర్న్ ఇన్ టు పింక్ కలర్. సో అలా మనం కన్ఫర్మ్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆక్సిజన్ స్టిల్ ఆర్ నాట్ అని. నెక్స్ట్ వాట్ ఆర్ ద చేంజెస్ యూ నోటీస్ ఇన్ ద లైమ్ వాటర్? సో ఎక్స్పెరిమెంట్ లాస్ట్లో మనకి లైమ్ వాటర్లో ఏం చేంజ్ కనిపిస్తుంది అంటే లైమ్ వాటర్ విల్ టర్న్ ఇన్ టు మిల్కీ వైట్ బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హీట్ ఈజ్ లిబరేటెడ్ క్వశ్చన్ మళ్ళీ ఇచ్చాడు. ఆల్రెడీ 2016లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇయరే మళ్ళీ 2017లో కూడా రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో
వాట్ చేంజెస్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద థర్మామీటర్ ఇన్ ద గివెన్ ఎక్స్పెరిమెంట్? ఏం చేంజ్ అబ్జర్వ్ చేసాం? రైజ్ ఇన్ థర్మామీటర్ లెవెల్, దట్ మీన్స్ మెర్క్యూరీ లెవెల్ ఈజ్ ఇంక్రీస్డ్. వేర్ డస్ ద హీట్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ జర్మినేటింగ్ సీడ్స్ డ్యూరింగ్ రెస్పిరేషన్. వాట్ రిజల్ట్ యూ విల్ గెట్ ఇఫ్ యూ పర్ఫార్మ్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ డ్రై సీడ్స్? మీరు డ్రై సీడ్స్తో కనుక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది అంటే వీ షుడ్ నాట్ గెట్ రిజల్ట్, దట్ మీన్స్ వీ షుడ్ నాట్ గెట్ ఎనీ రైజ్ ఇన్ థర్మామీటర్ లెవెల్. వై బికాస్ డ్రై సీడ్స్ విల్ నాట్ పర్ఫార్మ్ respiration. Next, that means they did not produce heat energy. Next, last question, what are the operators used in this experiment? ఏమేం యూజ్ చేసాం? థర్మోఫ్లాస్క్ యూజ్ చేసాము, కార్క్, బల్బ్ థర్మామీటర్, అండ్ లాస్ట్ వచ్చేసరికి జర్మినేటింగ్ సీడ్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద సెట్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక సెటప్ ఇచ్చాడు, దాన్ని చూసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నాడు. సో గుర్తుపట్టారు కదా డయాగ్రామ్ని. విచ్ ప్రాసెస్ డు వీ నో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏ ప్రాసెస్ అర్థమవుతుంది అంటే కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కంబషన్ అని రాయాలి. హౌ డస్ దిస్ ప్రాసెస్ డిఫర్ విత్ రెస్పిరేషన్? రెస్పిరేషన్కి కంబషన్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే యాక్చువల్లీ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ప్రెజెన్స్లో జరుగుతుంది రెస్పిరేషన్, అంతే కదా. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా వచ్చేసాం, డ్రై సీడ్స్లో రెస్పిరేషన్ జరగదు, వాటర్ లేకుండా, జర్మినేటింగ్ సీడ్స్లోనే జరుగుతుంది. సో ఇక్కడ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, బట్ కంబషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ లేకుండానే జరుగుతుంది అని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ దిస్ ప్రాసెస్ అండ్ రెస్పిరేషన్? సో ఈ కంబషన్ ప్రాసెస్కి రెస్పిరేషన్కి ఏమైనా సిమిలారిటీస్ చెప్పమంటున్నాడు. ఇన్ బోత్ ద ప్రాసెసెస్ హీట్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. రెండిట్లోనూ మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ? ఏ గ్యాస్ టర్న్ చేసింది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ టర్న్ చేసింది. సో ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్, ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ మనకి మళ్ళీ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇచ్చాడు. యాక్చువల్లీ 2017లో ఇచ్చాడు, మళ్ళీ 2018 ఎస్ఏ ఎగ్జామ్కి ఇచ్చాడు ఈ క్వశ్చన్ని. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్, ఆన్సర్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఏంటి? టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ అండ్ హీట్ ఎనర్జీ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. విచ్ ఏజెంట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్? ఏ ఏజెంట్ యూజ్ చేసాం మనం ఇక్కడ? డయాజన్ గ్రీన్ సొల్యూషన్ ఆర్ జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ యాడ్ చేసాం. వాట్ చేంజెస్ టు యూ అబ్జర్వ్ వెన్ ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ గ్లూకోజ్ సొల్యూషన్? సో మనకి అది యాడ్ చేయగానే ఏం చేంజ్ కనిపించింది అంటే డయాజన్ గ్రీన్ సొల్యూషన్ విల్ టర్న్ ఇన్ టు పింక్ వెన్ ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ గ్లూకోజ్లో మనకి ఆక్సిజన్ ఉంటే ఏమవుతుంది? డయాజన్ గ్రీన్ యాక్చువల్గా బ్లూ కలర్లో ఉంటుంది, అది కాస్త పింక్గా టర్న్ అయితే మనకి ఆక్సిజన్ ఇంకా ఉంది అని అర్థం. ఓకే. నెక్స్ట్, వై లిక్విడ్ పారాఫిన్ ఈస్ పౌర్డ్ ఆన్ గ్లూకోజ్ సొల్యూషన్? మనం గ్లూకోజ్ సొల్యూషన్ మీద ఎందుకు లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ వేసాము అంటే టు కట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్. ఆల్రెడీ వీ హ్యావ్ బాయిల్డ్ గ్లూకోజ్ సొల్యూషన్ టు రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఇట్ కదా, కష్టపడి ఆక్సిజన్ని రిమూవ్ చేసాం ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఓకే, ఎనరోబిక్ కండిషన్స్లో రెస్పిరేషన్ పర్ఫామ్ చేయడానికి. సో ఏం చేస్తాం ఇక్కడ? పారాఫిన్ వ్యాక్స్ వేయడం వల్ల వీ కెన్ కట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ వచ్చి గ్లూకోజ్లోకి ఎంటర్ అవ్వకుండా స్టాప్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్, విచ్ గ్యాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఇస్ రిలీజింగ్ హియర్. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నారు అంటే వెన్ వీ పాస్ దిస్ కార్బన్ డయాక్సైడ్ టు లైమ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇన్ టు మిల్కీ వైట్. అబ్జర్వ్ ద అబౌ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇది మనకి తెలంగాణలో వచ్చింది ఎనరోబిక్ రెస్పిరేషన్ క్వశ్చన్ 2015లో. వాట్ డస్ ద అబౌ డయాగ్రామ్ ఇండికేట్? ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ దట్ కార్బన్ డయాక్సైడ్ అండ్ హీట్ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్, వై బాయిల్డ్ అండ్ కూల్డ్ గ్లూకోజ్ ఈజ్ కవర్డ్ విత్ పారాఫిన్ వ్యాక్స్? ఎందుకు? టు కట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ ఇంటూ గ్లూకోజ్ సొల్యూషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ యాడింగ్ డయాజన్ గ్రీన్ సొల్యూషన్ టు గ్లూకోజ్ సొల్యూషన్? ఎందుకు యాడ్ చేస్తున్నాం? టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. వాట్ చేంజ్ యూ నోటీస్ ఇన్ గ్లూకోజ్ సొల్యూషన్ అంటే బ్లూ కలర్ డయాజన్ గ్రీన్ సొల్యూషన్ విల్ టర్న్ ఇన్ టు పింక్ when oxygen is present in a glucose solution. Next, why the bulb of thermometer is dipped in the glucose solution? ఎందుకు డిప్ చేస్తున్నాము అంటే టు నో ద రైజ్ ఆఫ్ టెంపరేచర్. సో మనం డిప్ చేసినప్పుడే వీ కెన్ క్లియర్లీ సీ దట్ ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ రైజింగ్. హీట్ ఏమీ ఎస్కేప్ అవ్వకుండా డైరెక్ట్గా థర్మామీటర్ రీడ్ చేయగలుగుతుంది అనమాట. అందుకని వీ హ్యావ్ టు డిప్ ఇట్ ఇన్ గ్లూకోజ్ సొల్యూషన్. నెక్స్ట్, అక్కడితో క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫ్లో చార్ట్ ద పాత్ ఆఫ్ ఎయిర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో పాత్వే ఆఫ్ ఎయిర్ క్వశ్చన్ ఏం రాయాల్సి ఉంటుంది ఇక్కడ? మనకి పాత్వే ఉంది కదా, నాస్ట్రిల్ టు నేసల్ క్యావిటీ, టు ఫానిక్స్, టు లానిక్స్, ట్రెకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఆల్వియోలస్, బ్లడ్. సో ఇలా ఎయిర్ ఎలా పాస్ అవుతుంది అనేది పక్కన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అదంతా ఫ్లో చార్ట్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ క్వశ్చన్ కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది రెస్పిరేషన్ ప్లేలిస్ట్లో, ఒకసారి వాచ్ చేయండి.
నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు చూడండి. ఆ గ్రాఫ్‌ని స్టడీ చేసి కింద ఉన్న క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయమంటున్నాడు. సో ఏంటి గ్రాఫ్ అంటే, గ్రాఫ్ షోయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ విగరస్ ఎక్సర్సైజ్ ఆన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో మనకి ఎక్స్ యాక్సిస్‌లో టైం ఇచ్చాడు. వై యాక్సిస్ మీద కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ బ్లడ్ ఇచ్చాడు. విగరస్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన బ్లడ్‌లో లాక్టిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ ఎట్లా ఉంటుంది అనేది గ్రాఫ్‌లో చూపిస్తున్నాడనమాట. సో క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేద్దాం. వాట్ వాస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ టు స్టార్ట్ విత్? సో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎంత ఉంది బ్లడ్‌లో లాక్టిక్ యాసిడ్ అంటే 20 మిల్లీగ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంది. ఓకే. నెక్స్ట్, వాట్ వాస్ ద గ్రేటెస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ రీచ్డ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్? ఎక్స్పెరిమెంట్లో మనకి హైయెస్ట్ కాన్సంట్రేషన్ ఎక్కడ రీచ్ అయిందంటే అబోవ్ 101. సో 100 కన్నా పైన ఉంది. అబోవ్ 100 రీచ్ అయింది మనకి. 100 మిల్లీగ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఆఫ్టర్ 25 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్? 25 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఏమైందంటే గ్రాడ్యువల్లీ ఇట్ డిక్రీజెస్ ఇన్ ద బ్లడ్లో డిక్రీజ్ అవుతూ వచ్చింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లాక్టిక్ యాసిడ్ అండ్ మజిల్ పెయిన్? లాక్టిక్ యాసిడ్కి మజిల్ పెయిన్కి ఏంటి రిలేషన్ అంటే, లాక్టిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మస్క్యులర్ పెయిన్. ఇఫ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇంక్రీజెస్, మజిల్ పెయిన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో అది క్వశ్చన్. మనకి తెలంగాణలో 2017లో వచ్చిందనమాట మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్లో. సో దీస్ ఆర్ ద 4 మార్క్ క్వశ్చన్స్ వీ గాట్ ఇన్ ఆర్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ సెకండ్ చాప్టర్. ఓకే. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు మేబీ ఈ టైం కూడా రిపీట్ అవ్వచ్చు ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయినా. సో మీకు ప్రాక్టీస్గా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్ కావాలన్నా సరే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు లెసన్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్ కావాలన్నా నన్ను అడగచ్చు, నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.